ఈవినింగ్ స్నాక్స్ చల్లగా ఉందంటే మా వారు వెళ్ళి చక్కగా తీసుకొచ్చేసారండి. మంచి ముదర పాకంతో ఉన్న కరకజ్జం, వేడి సమోసా, వాటితో పాటు స్టవ్ మీద మరుగులు కక్కుతున్న టీ, కాస్త అల్లం తూరి వేస్తే కానీ టీ తాగినట్టుగా ఉండదండి నాకు. ఆహా, ఈవినింగ్ స్నాక్స్ ఎంతకంటే ఏం కావాలి. సమోసా కాకరలాడుతూ భలే ఉందండి. ఇంకొక 2 నిమిషాల్లో టీ అయిపోద్ది. టీ 2 పెట్టుకొని తినేసి గబా గబా వేడివేడిగా చాయ్ తాగేస్తే ఈవినింగ్ ఫ్రెష్గా ఆ ఫీల్ వేరే. నైట్ డిన్నర్ బంక కొట్టినా సరిపోదు. చూసారా, కరకరలాడుతున్న పలుకులు కూడా కింద పడిపోయినాయి. టీ కూడా ఆల్మోస్ట్ డన్. బాగుందా బాబు? మీలో ఎంతమంది వేసుకుంటారు అల్లం? టీలో అల్లం వేసుకోవడం బాగా అలవాటండి నాకు. అల్లం వేసుకుంటే కానీ టీ తాగినట్టుగా ఉండదు అస్సలు. బాగా మరగాలండి టీ అంటే. అల్లం అండ్ బెల్లం. పాలు మాత్రం ఫ్రెష్ పాలేనండి, పచ్చి పాలతో. ఒక మానవ జన్మ ఎత్తినందుకు ఎన్ని అలవాట్లు. ఒకటి కూడా మంచి అలవాటు లేదు. ఫ్రెష్ పాలు, మరిగిన పాలు ఉండకూడదు. ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్సో ఆ కప్పుడు టీకి. ఒకసారి తాగినా చాలు. మరి ఈ రోజుకి ఏం కాదులండి, 1-2 కప్పులు తాగుతా. టీ కట్టేయడమే. టీ ఫిల్టర్ కప్పు రెడీ. ఆహా, టీ ఈవినింగ్ స్నాక్స్ ఈ మాత్రం ఉండకపోతే తోచదు. 2 నేను తింటాను, 2 సమోసాలు మా వారు తింటారు, ఆఫ్ కరకజ్జం. మరి మీరు ఈవినింగ్ టీ స్నాక్స్ మీకు అలవాటేనా? సమోసాలు కాదు కానీ టీ చీజ్. సూపర్.